హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే స్వీట్ రెసిపీ బ్రౌన్ రైస్ పాయసం. మనం రెగ్యులర్గా సేమియా పాయసం చేసుకుంటాం కదా, అలా రొటీన్గా కాకుండా ఒకసారి కొత్తగా బ్రౌన్ రైస్తో పాయసం ఇలా చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 250 గ్రామ్స్ బ్రౌన్ రైస్ ఈ కప్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఈ కప్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. ఈ రైస్ని నేను ముందు రోజు నీట్గా వాష్ చేసుకొని ఈ రైస్ని ఆరబెట్టేసుకున్నాను. మీరు డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు, ఒకసారి వాష్ చేసేసుకొని తీసేసుకోండి. మీకు టైం ఉంటే ముందు రోజైనా నానబెట్టేసుకొని ఇది కుక్ చేసుకోవచ్చు. ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్తో తీసుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ లేకుండా పూర్తిగా కుక్ అయిపోతుంది. ముందుగా రైస్ నానబెట్టుకున్నట్టయితే 2.5 కప్స్ సరిపోతాయండి. దీనికి ఇప్పుడు కుక్కర్కి లిడ్ పెట్టేసి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 8 విజిల్స్ వచ్చాక చూడండి, పూర్తిగా కుక్ అయిపోయింది. అసలు ఎక్సెస్ వాటర్ అనేవే లేకుండా చూడండి, మెత్తగా కుక్ అయిపోయింది. వాటర్ అనేవి ఏం లేవండి. మనం ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వేలుతో నొక్కితే ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిలోకి 3 కప్పుల పాలను తీసుకోవాలి. 3 కప్పులనే ఎందుకు చెప్తున్నానంటే, మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల పాలు తీసుకోవాలి. 3 కప్పుల పాలకి 1.5 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు, వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్పు వరకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలు ఒక పొంగు వచ్చేసాయి కదా. ఇలా వచ్చిన పాలని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ రైస్ని, ఆ బ్రౌన్ రైస్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి. మొత్తం రైస్ వేసాక ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మూత పెడితే పాలు పొంగిపోతాయి కాబట్టి మూత లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3/4 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు షుగర్ వేసుకొని రైస్కి మొత్తం పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, బాగా కుక్ అయిపోయింది. పాలు మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు అడుగు పట్టకుండా కింది నుంచి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో చిక్కనైన పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయసంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 ఇలాచీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బ్రౌన్ రైస్ పాయసం రెడీ అయిపోయింది.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.